అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబలపల్లి టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్ట్. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. పోలీస్ స్టేషన్ వద్ద తంబలపల్లి టీడీపీ నాయకులు ఆందోళన. నిర్లక్ష్యపు ధోరణిలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. రోజు రోజుకు మితిమీరుతున్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఓడి వైద్యుల తీరు. అక్టోబర్ 9న విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ టెక్నికల్ సిబ్బంది జీతాల కోసం సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే నర్సింగ్ ఆర్డీలు మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నికల్ జీతాల విషయంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు పురుషులు నర్సింగ్ ఆర్డర్లీ, స్త్రీలు నర్సింగ్ ఆర్డర్లీ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు జీతాలు గత 1 సంవత్సరం నుండి చెల్లించలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఎన్నికైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ ఆర్డర్లీ స్టాఫ్ ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే గారిపై అధికారులతో మాట్లాడి జీతాలు మంజూరు చేయించడం జరిగింది. కావున నేడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాని కలిసి వారు ధన్యవాదాలు తెలియజేశారు. తంబలపల్లి మండలం అన్నంగారిపల్లిలో నెలకొన్న భూ వివాదం కారణంగా సంబంధిత సచివాలయ సెక్రటరీ వీఆర్ఓలపై కొండ్రెడ్డి అసభ్యంగా మాట్లాడడంపై తంబలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత కొండ్రెడ్డిని అరెస్ట్ చేసిన తంబలపల్లి పోలీసులు మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలింపు. విషయం తెలుసుకున్న కొండ్రెడ్డి అభిమానులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొండ్రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని టీడీపీ నాయకులు, గ్రామస్తులు డిమాండ్. పెట్రోల్ బాటిల్స్ తో పోలీస్ స్టేషన్ ఎదుట బయట నుంచి నిరసన చేపట్టారు. తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనలు, నినాదాలు చేపట్టిన కొండ్రెడ్డి అభిమానులు. మా ఎంఆర్ఓ గారు మాత్రం దిబ్బల మీద గొర్రెలు ఏదో గొర్రెలు దిబ్బలు వేసుకుంటే అన్నగారు దాని గురించి మేము ఇష్యూ మాట్లాడామండి. మా మీద ఏదో అక్కడ కేసులు పెట్టించే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా కేసులు భయపడం ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. 100 కోట్లు దోపిడీ చేయడం భూదోపిడీ. మా ఎంఆర్ఓ గారు మాత్రం దిబ్బల మీద గొర్రెలు ఏదో గొర్రెలు దిబ్బలు వేసుకుంటే అన్నగారు దాని గురించి మేము ఇష్యూ మాట్లాడామండి. మా మీద ఏదో అక్కడ కేసులు పెట్టించే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా కేసులు భయపడం ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంచీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ నందు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగబోవు మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్. నేడు బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల జనగణన చేపట్టాలని ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంశీరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ పట్టణం ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలు బీఎస్పీ నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో, దేశంలో కుల జనగణన చేపట్టాలని, బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వారి కుల జనాభా దామాషా ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీలలో రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులు అన్నిటిలోనూ బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే అంశాలతో ఆంధ్రప్రదేశ్ లో కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపడుతున్నట్లు తెలియజేశారు. కుల జనగణన అంశం ఏమీ కొత్తది కాదని గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండూ కూడా వారి మేనిఫెస్టోలో కుల జనగణన అంశాన్ని ఉంచారని, కనుక ఖచ్చితంగా ఏదైతే నాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని పోతామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు కుల జనగణన చేపట్టకపోవడం శోచనీయమని, కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ 9వ తేదీ జరగబో మహాధర్నాకు మదనపల్లి నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో పాటు బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీలను ఓటు యంత్రాలుగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను పట్టించుకోకుండా నేటి రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలు కేవలం వారి రాజకీయ అవసరాలకు బీసీలను వాడుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వదిలేస్తున్నారని, ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు అయ్యేలా బీఎస్పీ చేపట్టే కుల జనగణ మహాధర్నాకు ప్రతి ఒక్క బీసీ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమణ, బాలాజీ, శ్రీనాథ్, గంగాధర్, లక్ష్మీపతి, సంధ్య, శివ, చంద్ర, ప్రసాద్, మహేష్, ప్రశాంత్, రవి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం చేపట్టే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ మాన్యశ్రీ కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మహాధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఈ మహాధర్నా కార్యక్రమానికి పెద్ద మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులంతా కూడా విచ్చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమేమో ఈ రోజు ఒక కొత్తగా ఈ సమస్యను తీసుకురాలేదు. మీ యొక్క మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే జనగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం 50% అని చెప్పి, వాళ్ళ జనాభా దామాషకు ఏదైతే వాళ్ళ హక్కు ఉందో దానిని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు కూడా అదే నేపథ్యంలోనే రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. కుల జనగణన అనేది ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా బీసీ మేధావులు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. వాళ్ళందరినీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఏదైతే కాంశీరామ్ గారు చెప్పినట్టు బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పినాడు. మన శ్రీ కాంశీరామ్ మండల్ కమిషన్ యొక్క దేశ జనాభాలో 60% పైన ఉన్నటువంటి బీసీలు స్వాతంత్రం రాకముందు 68 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో విద్య కోసం, ఉపాధి కోసం, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ రిజర్వేషన్ల కోసం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ధర్నాలు, రాస్తారోకాలు చేసుకుంటూ వెళ్తున్నామే కానీ నేటికి బీసీల నిజమైన డిమాండ్ అయినటువంటి బీసీ కుల జనగణనను చేపట్టేదానికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లకు ముందు మేము చేపడతాం అని చెప్పి హామీలు ఇవ్వడము, మరి గెలిచిన తర్వాత హామీలను పక్కన పెట్టడమే ఆనవాయితీగా వస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం కావాలంటే, ప్రాణ త్యాగాలు చేయాలంటే బీసీలు కావాలి, ఆర్థికాభివృద్ధికి బీసీలు కావాలి, రాజకీయ పార్టీలు జెండాలు మోయడానికి బీసీలు కావాలి. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు వేసి తమ్మలపల్లి టీడీపీ నాయకుడు కొండ్రెడ్డి అరెస్టును జీర్ణించుకోలేక గుండె నొప్పితో మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్త. తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకుడు కొండ్రెడ్డి అరెస్ట్ వార్త విన్న కార్యకర్తకు గుండెపోటుతో మరణించారు. తంబలపల్లి కొండ్రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలిన కార్యకర్త సూర్యనారాయణను స్థానికులు తంబలపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపు మృత్యువాత పడినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన టీడీపీ కార్యకర్త పీటీఎం మండలం కాయలవాండ్లపల్లికి చెందిన సూర్యనారాయణగా స్థానికులు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ కార్యకర్తగా సూర్యనారాయణ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేవాడు అని తెలియజేశారు. గత 4 ఏళ్ల క్రితం టీడీపీలో చేరిన కొండ్రెడ్డికి పీటీఎం మండలంలో ప్రధాన అనుచరుడుగా సూర్యనారాయణ ఉండేవాడు. శనివారం కొండ్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని, పరుగున తంబలపల్లికు చేరిన సూర్యనారాయణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ హాస్పిటల్ నాదిరోయ్, నా మాటే శాసనం అని బాహుబలి చిత్రంలో శివగామి అనే ధోరణిలో విధులు నిర్వహిస్తున్న మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి హెచ్ఓడి వైద్యుల పర్వం రోజురోజుకు మితిమీరుతోంది. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో కొందరు హెచ్ఓడీలు మాకు ఇష్టం ఉన్నప్పుడే ఆసుపత్రికి వస్తాం, విధులు నిర్వహిస్తాం, మమ్మల్ని అడిగే నాదుడే లేడు అన్న ధోరణిలో విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఎవరు ఎప్పుడు సెలవులు తీసుకుంటారో ఎవరికి అర్థం కాకుండా పోతోంది. హెచ్ఓడీలను పర్యవేక్షించే అధికారులే అడ్మినిస్ట్రేషన్ ఈ ధోరణిలో ఉంటే ఇక ఆసుపత్రిలో విధులు నిర్వహించే డాక్టర్లు మమ్మల్ని అడిగేవారే లేరు అనే ధోరణిలో విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో చికిత్స కోసం మదనపల్లి పరిసర ప్రాంతాల నుంచి 1200 మంది దాకా రోగులు ప్రతిరోజు చికిత్సల కోసం వస్తుంటారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి క్యాజువాలిటీలో ఈ మధ్యకాలంలో జూనియర్ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు.
ఆసుపత్రిలో రోగులకు కావలసిన క్యానులా, నీడిల్స్, సిరింజులు, కేదులాట్ వంటి కనీస సదుపాయాలు కలిగించే ఆవశ్యకత ఎవరికీ లేదు. ఆసుపత్రి అత్యవసర విభాగంలో సరైన పరికరములు లేక కొత్తగా వచ్చిన జూనియర్ డాక్టర్లు వచ్చిన ప్రతి కేసు తిరుపతికి రెఫర్ పెట్టడం ఆనవాయితీగా మారుతోంది. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఏ రోగానికైనా పారాసిటమాల్ ఒకటే మాత్ర. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. పని అవసరం కంటే తక్కువ కార్మికులు ఉండటంతో సిబ్బంది పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో పెద్దలే సరిగ్గా లేనప్పుడు విధులు నిర్వహించే చిన్న స్థాయి ఉద్యోగులు ఏ విధంగా విధులు నిర్వహిస్తారో లోగుట్టు పెరుమాళ్లకిరుక. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రోగులకు సరైన వైద్య సౌకర్యం కల్పించాలని, విధులకై హాజరవుతున్న సీనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది అని పలువురు విమర్శిస్తున్నారు. పుంగనూరు మండలం చెద్దలలో కొలువుదీరిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం అర్చకులు అమ్మవారిని నయనానందకరంగా సౌభాగ్యలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త వేణుగోపాల్ రెడ్డి హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ వారు భక్తులకు పంపిణీ చేశారు. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసియుండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయపూర్వం కలశారాధన, కలశార్చన, వేదికార్చన ఇవి ముగించుకొని ముఖ్యంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీనారాయణ ఇత్యాది హోమాలు ముగించుకొని పూర్ణాహుతి గావించి అమ్మవారికి విశేషంగా అభిషేకించి ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు. ఇంతటి కార్యక్రమాలన్నీ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న బాబుస్వామి వారి బృందానికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు సాయంకాలం మన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మెజిషియన్ వారిచే మంచి మ్యాజిక్ షో ఉంటుంది. ఇక్కడికి విచ్చేయు కళాకారులందరినీ, వారి కుటుంబాలని అమ్మవారు చల్లగా చూడాలని, మరియు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులందరికీ వారి కుటుంబాలను అమ్మవారు చల్లగా చూడాలని, అమ్మవారి ఆశీస్సులు వారి మీద మెండుగా ఉండాలని భావిస్తూ ఇంతటి బృహత్ కార్యాలన్నీ అత్యంత వైభవపేతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తున్న మన ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలనందగ గలగలగలమని శ్రావమ్మ అమ్మా సౌభా. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.